సొలొమోను గారి యొక్క రాజ్య పరిస్థితిని, ఆ రాజ్యములో ఉండే పరిస్థితులను ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్దాము. 4వ అధ్యాయము 21 నుండి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతంటే 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులను తేబడను. యూఫ్రటీసు నది యువతల తిప్పహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. ఏంటి? రాజ్యం. పౌలు గారి దగ్గరికి వద్దాం. దేవుడు రాజ్యాన్ని కంపేర్ చేస్తూ పౌలు గారు అంటున్నాడు. ఏమన్నాడు? 14, దేవుని రాజ్యము భోజనం కాదు, ద్రాక్షరసం పానం కాదు, ఏది కాదు, కానీ నీతియో. ఏంటండి? నాకెళ్ళి చూడండి. నీతియో అంటే దేవుడు అనుగ్రహించు నీతి. నీతి దేవుడు అనుగ్రహించి నీతియు, యేసు అనుగ్రహించు సమాధానము, పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఆనందం. నీతి అంటే దేవుడు అనుగ్రహించే నీతి. సమాధానం అంటే యేసు అనుగ్రహించే సమాధానం. ఆనందం అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించేది. ఇది దేవుడు రాజ్యంలో ఉంటుంది తప్ప ఫుడ్ ఉండదు, పానీయం ఉండదు. భౌతిక సంబంధమైనది ఏది కూడా దేవుడు రాజ్యంలో ఉండదు. దేవుడు రాజ్యానికి మానవుల రాజ్యాలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది.